ఓకే. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా ఉదయ్ స్టోరీస్. మేమైతే చాలా బాగున్నాం. మరి మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే దుబాయ్లో చాలా ఎంజాయ్ చేస్తున్నాము. సో వీళ్ళకి ఒక పర్టికులర్ టైమింగ్స్ ఉన్నాయి. సో పికప్, డ్రాప్. సో వెయిట్ చేస్తున్నాము కార్ కోసము. ఈరోజు అయితే ఏంటి, డెసర్ట్ సఫారీ. నిన్నైతే బుర్జ్ ఖలీఫా మీరైతే చూసే ఉంటారుగా వీడియోలో. ఇది వచ్చేసి దుబాయ్లో థర్డ్ కానీ ఫోర్త్ కానీ వీడియో అయితే వస్తుంది మీకు. ప్రతి ఒక్క వీడియో చూడండి కంటిన్యూస్గా, మీరు మొత్తం దుబాయ్ చూసినట్టే యాక్చువల్గా. మొత్తం ప్రతి ఒక్క అప్డేట్ అయితే మ్యాక్సిమం అయితే కవర్ చేయడానికి అయితే మేము అయితే ట్రై చేస్తున్నాము. సో కొంచెం దూరం పెట్టు. సో ట్రై చేస్తున్నాము. సో మీరు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా కంపల్సరీ పెట్టండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది వీడియో. ఇంకా కార్ రాలేదు, కార్ వచ్చేంత వరకు వీడియో ఇద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. సో కార్ వచ్చాక కార్ అంతా వీడియో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో స్టే ట్యూన్ అండి. సో మా బుడ్డిదాన్ని చూడండి. కనయ్య కమ్ హియర్, కనయ్య కమ్ హియర్. బుడ్డిదాన్ని చూపించు. సో తన బర్త్డే నిన్న చేసేసుకుంది, బుర్జ్ ఖలీఫాలో చేసుకుంది యాక్చువల్గా. సో ఈరోజు ఇలా రెడీ అయింది తను. సో కన్నయ్య కమ్, కన్నయ్య. సో సో మా కన్నయ్య అక్కడ. సో మనం ఇంకోటి చెప్పడం మర్చిపోయినాం. మీ తమ్ముడు వాళ్ళు లేరే, మల్లికంగా గబ్బర్ వాళ్ళే. సో వాళ్ళు ముందు వెళ్ళారు, మేము వాళ్ళ వెనకాల ఉన్నాము. సో కార్ అయితే వచ్చేసింది, మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో కన్నయ్య చూడు, దాంతో ఎందుకు ఆడుతున్నావు కన్నయ్య నువ్వు. సో స్టార్ట్ అయిపోయాము. సో ఇది ఇంకా వెళ్ళిపోవడమే. సో చూడండి ఎంత బాగుందో దుబాయ్ సిటీ అనేది. సో ఇది వచ్చేసి టనల్ లోపల నుంచి వెళ్తున్నాం కాబట్టి నా ఫేస్ అట్లా ఎల్లో కలర్గా కనిపిస్తుంది మీకు. చూడండి ఇక్కడ మేము టూర్కి వచ్చామనుకోండి, మా ఆయనకి పాపం చాలా ప్రాబ్లం అండి. ఎందుకంటే మా దగ్గర ఉండదు, ఓన్లీ వాళ్ళ డాడీ కావాలంటది. పాపం అండి, వాళ్ళ డాడీ ఎత్తుకొని ఉన్నాడు అసలు మొత్తము. గ్రేట్ అబ్బా వాళ్ళ డాడీ అయితే. సో అందరినీ పికప్ చేసుకోవడం అయితే అయిపోయింది. సో మేమైతే డెసర్ట్ సఫారీకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి టేక్స్ 50 minutes అంట. సో లెట్స్ గో. మా ఫ్యాంటసీ పార్క్ అది చాలా బాగుంది. నైస్, నిజంగానే ఫ్యాంటసీగా ఉంది ఫ్యాంటసీ పార్క్. నైస్ నైస్. అట్లా ముందుకెళ్ళని ఉంటాయి ఫ్యాంటసీ పార్క్. పిల్లలకి బాగుంటుంది. అది ఫ్రేమ్ ఆఫ్ దుబాయ్ ఫ్రేమ్ కదా పైన. తక్కువ దుబాయ్ ఫ్రేమ్. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే సిగ్నల్స్, ట్రాఫిక్ పోలీస్ ఉండకపోవడం. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రెష్, నీట్, ఆర్గనైజ్డ్. జస్ట్ వావ్. చూడండి ఇట్లా బోట్స్ పెడితే చాలు, నో వన్ అసలు ఉండవు. ఓన్లీ ఆర్టీఏ బస్సెస్ అండ్ టాక్సీస్ అన్నట్టు వాళ్ళు మాత్రమే ఆగాలి, వేరే వాళ్ళు ఆగొద్దు. ఇంకా వేరే వాళ్ళు వచ్చి అసలు ట్రై కూడా చేయరు, ఎందుకంటే మొత్తం రూల్స్తోనే నడుస్తుందండి ఈ కంట్రీ మొత్తం. అసలు ఎవరు ఒకరిని అడగాల్సిన పని ఉండదు, ఒకరికి చెప్పరు ఎవరికి. సో కంటిన్యూస్. కానీ బిల్డింగ్స్ మాత్రం రోడ్స్కి చాలా స్పేస్ ఉంచేసి బిల్డింగ్స్ మాత్రం హైట్ చేసేసారు మొత్తం. సో జనాలు కూడా మనకి ఎక్కువ మంది బయట కనపడరు. ఎక్కడో నార్మల్ చిన్న చిన్న ఏరియాస్లో మాత్రమే జనాలు బయటకు వస్తారు, కానీ అసలు రోడ్డు మీద జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ చూడాల్సిన ప్లేస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఇక్కడ మొత్తం సిగ్నల్స్తోనే ఉంది. ఏ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వీళ్ళు ఎవరు మెయింటైన్ చేయట్లేదు. సిగ్నల్ పడిందా ఆగాలి, పెడిస్ట్రియన్స్ కోసం కూడా జస్ట్ ఆగాల్సిందే, వాళ్ళు వెళ్ళాకనే మనం వెళ్ళాలి. సో ఈ రూల్స్తో సెట్ చేసి పెట్టేశారు యాక్చువల్గా మొత్తం కదా. వీళ్ళకి ఇక్కడ పోర్ట్ అంతేనా. సో ఇక్కడ మనం క్రూజ్ కూడా చూడొచ్చు, ఇక్కడ వస్తుంది చూడండి, చాలా ఉన్నాయి. పోర్ట్ అంటే మేబీ దిస్ ఇస్ క్రూజ్. సో క్రూజెస్ చూడండి, చాలా క్రూజ్ ఉంది. అసలు ఇందులో వాట్ నాట్ ఉంది, అసలు టెక్నాలజీ అయితే నంబర్ 1 ఉంది. సో
సో ఎవ్రీథింగ్ ఇది రూల్స్. అదేంటో తెలియదు కానీ బ్యూటిఫుల్ ఉంది. ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసి కేర్ఫుల్ అంట. క్యామల్స్ కూడా ఉంటాయి. స్టార్ట్ అయింది కొంచెం డెజర్ట్ ఉంది మొత్తం ఇటు సైడ్. క్యాంప్స్ ఉన్నాయి. సిలికాన్ సెంటర్ అంట. బిల్డింగ్స్ మాత్రం బిల్డ్ చేస్తానే ఉన్నారే బాబు. ఎందుకంటే పెట్టి స్పెషల్గా Sahara amusement. Everything right? Yeah. Yes. So we have reached. This is our first stop. Like here, we have now it was like 40 minutes. Okay. We have to eat something. It's a cave. సో మేమైతే డెజర్ట్ సఫారీ స్ట్రోమ్కి అయితే వచ్చేసాము. ట్రై. ఎస్ ఎస్. ఇంకో వాళ్ళు లేరే ఇక్కడ కాదనుకుంటా వాళ్ళు ఆగింది. సో ఇక్కడైతే మేము డెజర్ట్ స్ట్రామ్కి అయితే వచ్చేసాక ఇక్కడ రైడ్స్ అయితే ఉంటాయంట. సో మా పాపతో వీలైతే అయితే ట్రై చేస్తాము, లేకపోతే ట్రై చేయడం కష్టం కదా, ఎందుకంటే ఈ పిల్లలతో చాలా కష్టం. అయినా కూడా డేర్ చేసాం దుబాయ్కి మేము. చూడండి చుట్టుపక్కల ఇదంతా ఉంది. ఎస్. సో చూడండి బైక్స్ లోపల రైడ్ చేయడానికి మనం కావాలంటే చేసుకోవచ్చు. సో విల్ ట్రై. సో ఇక్కడైతే సఫారీకి అయితే మేమైతే వచ్చేసాము. మనకైతే యాక్చువల్గా దగ్గరలో చేసేది ఉంటుంది, అయితే సింగిల్ పర్సన్స్ వెళ్ళొచ్చు దగ్గరికి అయితే. అదే కనుక మనము కొంచెం లోపలికి వెళ్ళాలనుకుంటే కనుక మనకు ఒక పర్సన్ ఇచ్చి పంపిస్తారు. సో 350 dirhamsకి అనమాట. సో ఆ ప్లేస్లోనే దగ్గర చేసుకోవాలంటేనేమో 180 dirhams ఉండే. సో మనము కొంచెం దూరం వెళ్ళి చేసుకోవాలంటే మాత్రం 350 dirhams అనమాట. సో మేమైతే అవుట్ సైడ్ అంటే కొంచెం లోపలికి వెళ్దామని చెప్పేసి ప్లాన్ ఉండే. సో అందుకే ఒక పర్సన్ అయితే మాకు ఇచ్చా చూడండి, ఫ్రెండ్ ఉన్నాడు, ఆ పర్సన్ని తీసుకొని అయితే మేము వెళ్తున్నాము. చూడండి మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అంటే చాలా నచ్చింది ఆ అమ్మకు కూడా. అంతా కూల్గా ఉన్నా కూడా చాలా తట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేసింది. యాక్చువల్గా బాగుండే. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్, లైఫ్లో చేయాల్సిన ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ఇది చాలా బాగుండే, నాకైతే చాలా నచ్చినుండే. సో మేము ఫస్ట్ టైం కదా, అది ఎలా ఉంటుందో అసలు నడపడం వస్తుందో రాదో, పాపతో ఎందుకు రిస్క్ అని అనుకున్నాను, కానీ చాలా బాగా నడిపాడు. మధ్యలో కొంచెం నలుగురం ఉన్నాం కదా, సో మధ్యలో కొంచెం ఆపేసి మా కన్నయ్యని అతనైతే ఎక్కించుకున్నాడు. తర్వాత మేము ముగ్గురం అయితే హ్యాపీగా అయితే రైడ్ చేశాడు. హాయిగా అయితే వెళ్ళాము. చాలా బాగా రైడ్ చేశాడు. యాక్చువల్గా నేనైతే ఫస్ట్ టైం కదా ఎందుకు రిస్క్ అని చాలా ఆలోచించాను, కానీ ఏంటి ఇంత దూరం వచ్చి సఫారీ చేయకపోతే ఎట్లా అని చెప్పేసి ఫోర్స్ చేసి మరీ మా ఆయన ఇగో తీసుకొని నడుపుతున్నాడు. లోపలికే వెళ్దామని చెప్పి తీసుకెళ్ళాడు. కన్నయ్య సే హాయ్. నాన్నలో ఇది డాన్స్ చేస్తుంది. Hi guys. ఆయన తీస్తాడు ఫోటోస్ వీడియోస్ నెక్స్ట్. అది రేస్ ఏం కాదు, అందులోనే తీసుకోవాల్సిందే నువ్వు. రేస్ ఇంకా హైట్ నచ్చట
great. Hi, Nana. Are you enjoying the ride, baby? Yes, the parachute. Wow. Hi, Nana. Hi, guys. చూడండి డఫర్ సఫారీ అయితే ఎంత బాగుందో అసలు. చూడండి చాలా ఎగ్జైట్మెంట్ ఉండే, చాలా సూపర్ ఉంది అసలు. చాలా హ్యాపీగా ఉండే. సీ మై లిటిల్ చాంప్ ఇస్ ఆల్సో ఎంజాయింగ్. సే హాయ్ హియర్ అండ్ హీస్ అవర్ గైడ్. సే హాయ్. షార్ట్ సో నైస్. దా దిగు ఒకసారి, మళ్ళీ ఎక్కువ దిగు. సో అక్కడికి వెళ్ళేసి అక్కడ సన్సెట్ దగ్గర ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. సో రిటర్న్లో ఆయన అయితే మాకు వీడియో అయితే తీస్తున్నాడు. చూడండి అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది యాక్చువల్గా అందరినీ వీడియోస్ తీసి. వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా తీశాడు ఆయన. ఎట్లా తీయాలి అంటే యూట్యూబ్ కంటే యూట్యూబ్కి తీస్తున్నాడు, షార్ట్ తీయమంటే షార్ట్ తీస్తున్నాడు. కానీ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా గైడ్స్ అయితే చాలా బాగా అంటే చాలా బాగా తీశాడు. చూడండి సన్సెట్ చూడండి ఎంత బాగా కనబడుతుందో అసలు. ఈ సఫారీ అయితే చేయకపోతే మళ్ళీ లైఫ్లో నేను చేసేదాన్నో చేయకపోయేదాన్నో నాకైతే తెలియదు, కానీ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ రోజు ఫుల్ కంటిన్యూస్గా. దీని తర్వాత మళ్ళీ కార్లో సఫారీ ఉంటుంది, అదైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాను. కానీ వీడియో ఎక్కువగా తీయలేకపోయాను, ఏదో లైట్గా తీసాను. సో వీడియోలో ఉంటుంది, కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూనే ఉండండి. సో ఇప్పుడు మనం దేనికి వెళ్తున్నావే? Safari with this car. Desert safari in this car. ఓకే. నెక్స్ట్ ఇక్కడైతే మేమైతే కార్లో అయితే సఫారీకి అయితే వెళ్తున్నాము. కార్తో సఫారీ అయితే నాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది, ఎందుకంటే పడిపోతున్నట్టే ఉంటుంది కారు మొత్తము, కానీ పడిపోము. వాళ్ళకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది డ్రైవర్స్కి. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉండే. చూడండి ఎలా నడుతున్నాడు అసలు, ఎలా ఉన్నాయి ఆ వెహికల్స్ని అసలు తిప్పేస్తున్నారు మొత్తము. This is great, yeah. డెజర్ట్ సఫారీకి అయితే వచ్చేసాం గాయస్. చూడండి అసలు ఎలా వెళ్తున్నాయి కార్లు, అసలు పైకి కిందికి పైకి కిందికి. వీళ్ళు ఎలా నడుతుండొచ్చు, ఎలా నడుతుండొచ్చు అసలు. దిస్ థింగ్ వాళ్ళు తీసుకుంటున్నారు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేమైతే నైట్ క్యాంప్కి అయితే వెళ్తున్నాము. అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ క్యామిల్ రైడ్ అంటే నార్మల్ రైడ్ అనమాట, క్యామిల్ రైడ్ కూడా ఉండింది. అక్కడ బఫే కూడా అరేంజ్ చేశారు. యాక్చువల్గా ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉండే, అన్నీ బాగున్నాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు నైట్ క్యాంపెన్కి అయితే వెళ్తున్నాము. సో చూద్దాం. Oh my god. Oh, shall we wear this seatbelt? Not right. It's a flat track. इतना डेजर्ट भी नहीं रहता. Wow, bunnies.
guys, we are here. So basically, you guys have two different camps. Like this is their camp. మేము ఇప్పుడు క్యాంప్కి వచ్చేసాము. ఎస్ వి జస్ట్ కేమ్ ఫర్ ద క్యాంప్. First thing first, your camel riding will be on that side. It's like included in your package. Okay. So in case if you want to ride the camel, you can go there. Like आप जा सकते हैं. रा, चलिए दिखाएंगे. First our people are inside. We'll go and come back. We'll just come in fine. నువ్వు వెళ్ళి కూర్చున్నాను అక్కడ వెనకాల కూర్చో. దాన్ని నడు. ఏమనదు చెల్లెమ్మ కూర్చుంట. బాబాయ్ ఎక్కిస్తాడు ఎక్కువ. ఇలా అయితే క్యాంప్స్ దగ్గర అయితే ఇట్లా ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. సో చాలా బాగుండే ప్రోగ్రామ్స్. అసలు అమ్మాయిలు డాన్స్ చేశారండి, చాలా సూపర్గా వేశారు, చాలా బాగుండే ఎంటర్టైన్మెంట్ కోసం. చూడండి ఎంత బాగా ఇస్తుందో ఆమె డాన్స్. అట్లా 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత ఫైర్ది ఉండే, తర్వాత వాళ్ళ కల్చర్ యొక్క డాన్స్ ఉండే, కొంచెం ఫోక్ టైప్ అనమాట. చాలా బాగుండే. ఇట్లా బఫే తినుకుంటూ ఇట్లా ప్రోగ్రామ్స్ అన్ని చూసి తర్వాత బయలుదేరిపోయి హోటల్కి అయితే వెళ్ళిపోయాము. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Mom is coming.